గుడ్ మార్నింగ్. ఇవాల్టి వార్తా విశేషాలు, కథనాలు చూద్దాం. ముందుగా సాక్షి పత్రికలో ఒక వార్త వచ్చింది. ఈ వార్త అన్ని పత్రికల్లో వచ్చింది. దాని మీద ఒక కామెంట్ లాగా వచ్చింది సాక్షి పత్రికలో. ఏమని? 38 మంది ప్రభుత్వ సలహాదారులను నియమించిన కూటమి ప్రభుత్వం. అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సరన్నర కాలంలో 38 మంది సలహాదారులు నియమించారన్నమాట. ఇది చాలా పెద్ద నంబరు. ఈ సంవత్సరన్నర కాలంలోనే ఇంతమంది అంటే. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎడాపెడా చాలామంది సలహాదారులు నియమించింది అని చెప్పి చాలా విమర్శలు వచ్చినాయి. నేను కూడా చేశాను ఆ విమర్శలు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అదే పనిగా సలహాదారులు నియమిస్తోందా? వీళ్ళు ఇచ్చిన ఫిగరు 38 మంది. ఏమని రాశారు వీళ్ళు? చంద్రబాబు సర్కారు సలహాదారుల పేరిట తమకు కావలసిన వారికి పదవులు కట్టబడుతూనే ఉంది. ఇప్పటికే 35 మందిని ప్రభుత్వ సలహాదారులుగా నియమించుకున్న చంద్రబాబు సర్కారు తాజాగా మరో 3 సలహాదారులుగా నియమించింది. దీని గురించి మాట్లాడుకున్నాం మనం ఆల్రెడీ. మంత్రి సత్యనారాయణ రాజు గారు, అలాగే కార్టూనిస్ట్ శ్రీధర్ గారు, అలాగే దేవాదాయ శాఖ సలహాదారుగా చుండూరి సీతారామాంజనేయ ప్రసాద్ గారు, వీళ్ళ 3 నియమించారు. ఆ సందర్భంగా వచ్చినటువంటి కథనం ఇది. సో ఇందులో పాయింట్ ఏమిటి? ఆల్రెడీ 35 మంది ఉన్నారు అడ్వైజర్స్. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మరొక 3 నియమించింది అని. 38 మందిని నియమించింది అని చెప్పి వీళ్ళు రాశారు. దీనిని విస్తృతంగా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో కూడా పెట్టారు, మనం చూస్తున్నటువంటి ఈ స్క్రీన్ షాట్ని. అయితే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, 38 మంది ఇప్పటివరకు ఉన్నారు అడ్వైజర్స్ అని చెప్తే ఆ 38 మంది పేర్ల లిస్ట్ని ఇవ్వాలి కదా. అది ఎక్కడా దొరకలేదు. సాక్షి వారు ఎక్కడా ఇవ్వలేదు. ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే నాకు దొరికింది అయితే ఇప్పటివరకు 13 మంది అడ్వైజర్లు. వీళ్ళ పేర్లు ఏమిటి అంటే, రిటైర్డ్ ఇంజనీరింగ్ చీఫ్ ఎం వెంకటేశ్వరరావు, నోరి దత్తాత్రేయుడు గారు గతంలోనే అంటే జగన్మోహన్ రెడ్డి కాలంలోనే అడ్వైజర్గా ఉండేవారు. ఆయన క్యాన్సర్ స్పెషలిస్టు. ఆయన కొనసాగుతున్నారు ఈ ప్రభుత్వంలో కూడా. ఆ తర్వాత షరీఫ్ గారిని అడ్వైజర్గా నియమించారు, అందరికీ తెలుసు. ఆయన గతంలో మండలి చైర్మన్గా పనిచేశారు. ఆయనతో పాటు చాగంటి కోటేశ్వరరావు గారు. అటు ఇటుగా అదే టైంలో కన్నయ్య నాయుడు గారు అని చెప్పి, ఈయన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎక్స్పర్ట్. ఈయన చాలా చోట్ల ఈ బరాజులు ఇవి చెడిపోతే వాటిని ఆయనే బాగు చేసేవాడు. సో ఆయన ఒక ఎక్స్పర్ట్, ఆయన ఒక అడ్వైజరు. ఆ తర్వాత కొమ్మెర అంకారావు అని చెప్పి సడన్గా చంద్రబాబు నాయుడు గారు ఒకసారి అనౌన్స్ చేశారు, ఈయన్ని అడ్వైజర్ అడవులు పర్యావరణం అని చెప్పి. వీళ్ళు కాకుండా ఆ మధ్యకాలంలో ఒక 4 సలహాదారులుగా నియమించారు. వీళ్ళని ఆనరరీ అడ్వైజర్స్ అన్నారు. వీళ్ళంతా ప్రముఖులు. సోమనాథ్ గారు, ఎస్పి సోమనాథ్ గారు ఇస్రో మాజీ చైర్మన్. జి సతీష్ రెడ్డి గారు, ఈయన పేరు కూడా అందరికీ పరిచితమే. ఈయన డిఆర్డిఓ చైర్మన్గా పనిచేశారు. సుచిత్ర ఎల్లా, ఈవిడ భారత్ బయోటెక్కి చెందినవారు. ఈవిడ్ని హ్యాండ్లూమ్స్కి సంబంధించి రాష్ట్రంలో మార్కెటింగ్కి అడ్వైజర్గా పెట్టుకున్నారు. కేపీసీ గాంధీ, ఈయన ఫోరెన్సిక్ సైన్సెస్లో నిపుణుడు. ప్రభుత్వంలో కూడా పనిచేశారు. ఆయన రిటైర్ అయ్యారు ఎప్పుడో. సొంతగా ట్రూత్ ల్యాబ్స్ అని పెట్టుకున్నారు. ఆయన కూడా ఒక అడ్వైజర్గా పెట్టారు. సో ఈ మొత్తం పేర్లన్నీ తీసుకుంటే ఇప్పటి వరకు 13 కనిపించినాయి. ఇంకా మరికొన్ని కూడా ఉండొచ్చు మనకు తెలియనివి. కానీ 38 ఎక్కడి నుంచి వచ్చినాయి? అటువంటి ఫిగర్ ఇచ్చినప్పుడు సాక్షి వాళ్ళు ఒక పెద్ద లిస్టు కూడా ఇస్తే మనలాంటి వాళ్ళని తెలుసుకోవచ్చు. ఇంతమంది ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే కాదు ఇప్పుడు కూడా ఉన్నారని. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం కనీసం 50 మంది ఉన్నారు అడ్వైజర్లు. ఇంకా ఎక్కువే ఉన్నారని చెప్తారు. దురదృష్టం ఏంటంటే ఆ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఎన్నడూ కూడా ఈ ఫుల్ లిస్ట్ని రిలీజ్ చేయదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం వీళ్ళన్నా చేశారా? గత ప్రభుత్వంలో ఇంతమంది ఉన్నారు అడ్వైజర్లని చేయలా. ఒక జీవో ఏదో ఇచ్చినట్టున్నారు, అందరూ అడ్వైజర్ల పదవీ కాలం ఇక పూర్తయినట్టే అని. అంతకుమించి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ కాలంలో ఇదిగో ఇంతమంది ఉన్నారు అడ్వైజర్లు, ఇది లిస్టు అని చెప్తే మనం ఒక కంపారిటివ్ అనాలిసిస్ చేసుకోవడానికి వీలవుతుంది. ఓకే, వాళ్ళతో పోలిస్తే వీళ్ళు ఎక్కువ చేశారా తక్కువ చేశారా అని. కానీ అటువంటి లిస్టు వాళ్ళు ఇవ్వలేదు,
ఇప్పుడు 38 మంది అడ్వైజర్లు ప్రభుత్వంలో అని చెప్తున్నటువంటి సాక్షి వాళ్ళు కూడా ఇవ్వలేదు. ఇందులో ఇంకొక యాంగిల్ ఏంటంటే, ఎవరినైతే నియమించారో అడ్వైజర్లుగా వీళ్ళు తగిన వాళ్ళు కాదు, అర్హత లేదని చెప్పి ఒక విమర్శ ఉంటుంది కదా. అటువంటి విమర్శ ఒకటి చేశారు. ఏంటి ఆ విమర్శ అంటే, కార్టూనిస్ట్ శ్రీధర్ గురించి. ఇది వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో విస్తృతంగా వచ్చింది. వైఎస్ఆర్సీపీకి చెందిన నాయకులు కూడా చాలామంది ప్రెస్ మీట్లు పెట్టి మరీ మాట్లాడారు. కార్టూనిస్ట్ శ్రీధర్కి ఎట్లా ఇస్తారు మీరు? ఎన్టీ రామారావు మీద ఈయన 90 ప్రాంతంలో విపరీతంగా నెగిటివ్ కార్టూన్లు వేశాడు. అప్పట్లో కార్టూన్లు చాలా చాలా వెటకారంగా ఉండేవి. ఇప్పుడైతే బహుశా కేసులు పెడతారేమో అటువంటి వేస్తే. ఎన్టీఆర్కి బట్టలు లేనట్టు ఇట్లాంటివి చాలా. నా దగ్గర ఏమున్నది బూడిద తప్ప అని అంటే అదొక కార్టూను. ఇట్లా చాలా కార్టూన్లు వేసేవాళ్ళు వెటకారంగా. కార్టూన్ల పరమార్థమే అది. ఒక అంశాన్ని తీసుకొని దాన్ని ఎక్స్పోజ్ చేయడం కోసం అందులో వెటకారాన్ని జోడించి దాన్ని ప్రజెంట్ చేయటం. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమంటారంటే, ఎన్టీ రామారావు మీద ఇంత వ్యతిరేకంగా వెటకారంగా కార్టూన్లు వేసినటువంటి శ్రీధర్కి ఇస్తారా అంటే, కావాలని ఎన్టీఆర్కి వ్యతిరేకంగా వేశాడు కాబట్టి ఇచ్చారు అని. అంటే చంద్రబాబు నాయుడు గారి మాట విని అప్పట్లో ఎన్టీఆర్ మీద వేసాడు ఆయన, అందుకని ఇప్పుడు పదవి ఇచ్చాడు అనేటువంటి ఒక అర్థం అన్నమాట. వాస్తవం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి మీద కూడా అంతే వెటకారంగా శ్రీధర్ గారు కార్టూన్లు వేశారు ఈనాడులో. చాలామంది అనుకుంటారు ఈనాడు రామోజీరావు అంటే ప్రో టీడీపీ అనేటువంటి ఒక ఇమేజ్ ఉంది కదా. కానీ వాస్తవానికి ఎన్టీఆర్ మీద, చంద్రబాబు నాయుడు మీద, మిగతా ప్రభుత్వాల మీద, మిగతా రాజకీయ నాయకుల మీద ఏ స్థాయిలోనైతే కార్టూన్లు వేశారో, ఎంత వెటకారంగానైతే కార్టూన్లు వేశారో, అదే స్థాయిలో వీళ్ళ మీద కూడా వేశారు. కానీ అది తెలియనట్టుగా నటిస్తారు చాలామంది. ఇప్పుడు ఎన్టీఆర్ మీద వేశారు అనే విషయాన్ని గుర్తించారు వీళ్ళు. కానీ చంద్రబాబు నాయుడు గారి మీద కూడా అంతే స్థాయిలో వేశారు. అదొక పాయింట్. అయితే గమ్మత్తుగా ఈవెన్ తెలుగుదేశం పార్టీలో కొంతమంది కూడా విమర్శిస్తున్నారు. ఏమని? చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఈయన గతంలో చాలా వెటకారంగా కార్టూన్లు వేశాడు, అటువంటి వ్యక్తికి ఇస్తారా మీరు అడ్వైజర్గా అని చెప్పి. శ్రీధర్ గారికి ఏమనిచ్చారు? మాస్ కమ్యూనికేషన్ సలహాదారు అని ఇచ్చారు. నా ఇష్యూ ఏమిటంటే, ఇందులో మాస్ కమ్యూనికేషన్ సలహాదారు అనేది బహుశా కరెక్ట్ కాదు, ఆయనకి తగిన పదవి కాదు. ఖచ్చితంగా ఒక కార్టూనిస్ట్గా దాదాపు 40 ఏళ్ల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ఆ తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల మీద ఆయన చాలా కార్టూన్లు వేశాడు. ఆ రకంగా అదొక పొలిటికల్ కామెంటరీ ఈ 4 దశాబ్దాల కాలంలో ఇక్కడ రాజకీయాల మీద. అందువల్ల ఆయన గుర్తించాలి, ఆయనకు తగిన గుర్తింపు ఇవ్వడం మంచిదే. అయితే మాస్ కమ్యూనికేషన్ సలహాదారు అనే పదవి ఏ విధంగా ఆయనకి నప్పుతుంది అనేదే ఇష్యూ. అంతేకాని ఆయన ఎన్టీఆర్ మీద కార్టూన్లు వేశాడు, చంద్రబాబు నాయుడు గారి మీద కార్టూన్లు వేశాడు కాబట్టి ఆయనకి ఈ పదవి ఇవ్వకూడదు అని చెప్పి ఎవరైనా అంటే అది చాలా అమాయకత్వం, చాలా నేవిటీ. కార్టూన్ యొక్క పరమార్థమే అది. చంద్రబాబు నాయుడు గారు తన మీద ఉన్న కేసుల్ని ఒకదాని వెంట ఒకటి క్లోజ్ చేసుకుంటూ పోతున్నాడు అని చెప్పి వైఎస్ఆర్సీపీ చాలా పోరాడుతోంది దీని మీద లీగల్ ఫైట్ చేయాలని చెప్పి. ఆల్రెడీ నేను నిన్న మాట్లాడుకున్నాం మనం. బాలగంగాధర తిలక్ అనే జర్నలిస్టు ఒక పిటిషన్ వేశాడు దీని మీద. ఆల్రెడీ 2 కేసులు ఫైల్స్ క్లోజ్ అయినాయి. స్కిల్ డెవలప్మెంట్ కేసును కూడా క్లోజ్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి, దీన్ని నిలువరించండి, ఆపండి అన్నట్టుగా ఒక పిటిషన్ వేశాడు ఆయన. ఇప్పుడు లేటెస్ట్గా మరొక పిటిషన్ కూడా హైకోర్టులో దాఖలైంది. ఈనాడు వార్త ప్రకారం ఈ వైసీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు తదితరుల మీద సిఐడి నమోదు చేసినటువంటి ఫైబర్ నెట్, ఉచిత ఇసుక పాలసీ, మద్యం విధానానికి సంబంధించి, నాకు తెలిసి ఫైబర్ నెట్, మద్యం విధానానికి అంటే లిక్కర్ కేసు 2 క్లోజ్ చేశారు. మరి ఉచిత ఇసుక పాలసీకి సంబంధించి కూడా క్లోజ్ చేసినట్టు వీళ్ళు రాస్తున్నారు. సో వీటికి సంబంధించి కాపీస్ కావాలి మాకు, సిఐడి పేపర్స్ అన్నీ కావాలి మాకు అని చెప్పి ఎంఆర్పిఎస్ ఏపీ అధ్యక్షుడట దాసరి సువర్ణరాజు అని ఆయన హైకోర్టుకు వెళ్ళారు. ఎందుకు? వీటిని తీసుకొని అప్పీల్ వేసుకోవడానికి అన్నమాట. ఏసీబీ కోర్టు కనుక ఒకవేళ క్లోజ్ చేస్తే స్కిల్ కేసుని కూడా, మిగతా కేసును ఆల్రెడీ క్లోజ్ చేశారు కాబట్టి వీటి మీద అప్పీల్కి వెళ్ళొచ్చు. వీటిని చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉండి తన మీద ఉన్న కేసుల్ని తానే క్లోజ్ చేసుకుంటున్నాడు అని వేయాలని వాళ్ళ ఉద్దేశం.
అందుకోసం కాపీలు అడిగారన్నమాట. సో కోర్టు అన్నదట, ఈ కేసుల కాపీలు మీకెందుకు అన్నదట, మీరు థర్డ్ పార్టీ ఈ కేసులో, కాబట్టి ఆ కాపీలు మీకెందుకు, వాటిని పొందే అర్హత మీకెక్కడిది అని చెప్పి అడిగింది అని ఈ వార్తలో ఉన్నది. విజయవాడ ఏసీబీ కోర్టు మూసివేసింది ఈ కేసుల్ని. ఇందుకు సంబంధించిన ఉత్తర్వుల ప్రతులు ఇవ్వాలని చెప్పి అడిగారట వీళ్ళు. అంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఆర్డర్స్ ఉంటాయి కదా మూసేస్తూ ఏసీబీ కోర్టు, అవి కావాలని అడుగుతున్నారు. ఆల్రెడీ అడిగాం మేము, కానీ ఏసీబీ కోర్టు నిరాకరించింది. అందువల్ల హైకోర్టులో 3 రివిజన్ పిటిషన్లట, అంటే 3 కేసుల మీద అన్నమాట. ఫైబర్ నెట్ కేసు, ఇసుక కేసు సంబంధించిన కేసు, అలాగే లిక్కర్ కేసు, మూడింటికి సంబంధించి 3 రివిజన్ పిటిషన్లు వేశారట. కాబట్టి మీరు ఏసీబీ కోర్టుని ఆదేశించండి, మాకు ఆ కాపీస్ ఇచ్చేలాగా అని. దీని మీద హైకోర్టు విచారణ జరిపిందట. ఈయన తరఫున న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి. అంటే అర్థం ఏంటి, ఇది వైసీపీ వారు వేసిన లేక వేయించిన కేసు అన్నమాట. నిందితులు రాష్ట్ర ప్రభుత్వం ఏకమై ఏసీబీ కోర్టులో కేసుల్ని మూసివేయించుకుంటున్నారు. ఇప్పటికే 5-6 కేసులు మూసివేసినట్లు సమాచారం ఉంది. మూసివేత ఉత్తర్వు కాపీలను ఇవ్వాలని అడిగితే 3వ పక్షం కోరడానికి వీల్లేదని చెప్పి ఏసీబీ కోర్టు నిరాకరించింది. అవి పబ్లిక్ దస్త్రాలు, వాటిని పొందే అర్హత 3వ పక్షానికి ఉంటుంది అని చెప్పి వాదించారట. ఎందుకు మీకు ఇవి అని చెప్పి జడ్జి గారు అడిగితే, ఏసీబీ కోర్టు ఉత్తర్వుల మీద హైకోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేయడం కోసం మాకు కాపీలు కావాలి అని అడిగారట. ఇప్పుడు ఈ పిటిషన్లని విచారణకు స్వీకరించారు, అడ్మిట్ చేశారు. వివరాలు సమర్పించండి అని చెప్పి సిఐడిని అడిగారట. 1 వారానికి వాయిదా వేశారని చెప్పి వార్త చెప్తోంది. ఇది చాలా ఇంట్రెస్టింగ్ కేసే. ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన మీద గత ప్రభుత్వం కొన్ని కేసులను పెట్టింది. ఆ కేసుల్లో పసలేదు, ఆధారాలు లేవు అని చెప్పి సిఐడి ఇప్పుడు మూసివేతకు అభ్యర్థిస్తూ ఏసీబీ కోర్టులో దాఖలు చేసింది పిటిషన్లు. ఏసీబీ కోర్టు కొన్ని కేసులకు సంబంధించి ఆల్రెడీ సమ్మతిని తెలిపింది. సో ఈ విధంగా మరి ముఖ్యమంత్రిగా ఒక వ్యక్తి ఉన్నప్పుడు ఆయనకు సంబంధించిన కేసుల్ని అదే ప్రభుత్వం క్లోజ్ చేయొచ్చా అనేటువంటి ఒక ప్రశ్న ఉంటుంది. దీని మీద ఇప్పుడు హైకోర్టు ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది అనేది చూడాలి. అన్ని రాష్ట్రాల్లో రాజకీయ పార్టీల వాళ్ళు ఇష్టారాజ్యంగా, ఎస్పెషల్లీ అధికారంలో ఉన్నప్పుడు తమకు తామే పార్టీ కార్యాలయాలకి స్థలాలు ఇచ్చుకుంటున్నారు, ప్రభుత్వ స్థలాలని. సో తాజాగా దీనికి సంబంధించి సాక్షిలో ఒక వార్త. ఏమిటి వార్త అంటే, బాపట్లలో టీడీపీ కార్యాలయానికి 2 ఎకరాలు ఇచ్చుకున్నారట. దానికి సంబంధించి జీవో వచ్చిందనమాట. సో ఏమనుంది, ఎకరానికి ఏడాదికి 1000 చొప్పున 33 ఏళ్ల పాటు లీజు. ఇట్లా ఈ విధంగా పార్టీ ఆఫీసులకి స్థలాలు ఇచ్చుకున్నప్పుడు, ప్రభుత్వ స్థలాలు ప్రతిసారి ఇదే రకంగా ఇస్తున్నారు జీవో. ఏడాదికి ఎకరానికి 1000 రూపాయలు, 33 ఏళ్ల పాటు, అంటే దాదాపుగా శాశ్వతంగా ఇచ్చేసినట్టే. సో వీళ్ళు ఏమంటారు, పేదలకు ఇవ్వకుండా సొంత పార్టీకి ఇష్టారాజ్యంగా కేటాయింపులు. బాపట్లలో 2 ఎకరాల భూమిని కేటాయించుకున్నారు. ఫలానా సర్వే నెంబర్లో 2 ఎకరాలని 33 ఏళ్ల పాటు లీజుకు టీడీపీ ఆఫీసు కేటాయిస్తూ బుధవారం ప్రభుత్వం జీవో జారీ చేసింది. బాపట్ల జిల్లా టీడీపీ అధ్యక్షుడి పేరుతోటి ఆ భూమిని కేటాయించారట. 1000 రూపాయల లీజు, ఇంతకుముందు అనుకున్నట్టే. 2 నెలల క్రితం తిరుపతి, మచిలీపట్నం నగరాల్లో కూడా అత్యంత విలువైన స్థలాల్ని ఆ పార్టీ కార్యాలయాల కోసం కేటాయించుకున్నారు. సో మచిలీపట్నంలో 50 కోట్లకు పైగా విలువ అన్నారు. తిరుపతి రూరల్ మండలంలో వీళ్ళు చెప్పేది, సాక్షి వాళ్ళు చెప్పేది 100 కోట్ల విలువైన 2 ఎకరాల భూమి ఇచ్చారన్నారు. కడప నగరంలో 50 కోట్ల విలువైన 2 ఎకరాల భూమి, ప్రభుత్వ భూమిని టీడీపీ ఆఫీసుల కోసం ఇచ్చారు అన్నారు. ఇది నిజంగానే సముచితం కాదు. అధికారంలో ఉన్న పార్టీ తమ పార్టీ కార్యాలయాల కోసం ఈ విధంగా ప్రతి జిల్లాలో 1-2 ఎకరాల స్థలాలు ఇచ్చుకోవటం అంటే అది ఖచ్చితంగా అధికార దుర్వినియోగం. రాష్ట్రం మొత్తం మీద అన్ని పార్టీలకి హెడ్ క్వార్టర్స్కి ఇస్తే కొంతవరకు నయం, రికగ్నైజ్డ్ పార్టీస్కి. అది కూడా నిజానికి రాజకీయ పార్టీలు తీసుకోకూడదు, కానీ అది కొంతవరకు నయం. ఏది, హెడ్ క్వార్టర్స్లో ప్రతి పార్టీ కేంద్ర కార్యాలయం పెట్టుకోవడానికి ప్రభుత్వ స్థలం ఇవ్వడం. ఇప్పుడు దాన్ని ఎక్స్టెండ్ చేసి ప్రతి జిల్లాలో, ప్రతి పెద్ద టౌన్లో లేక పెద్ద నగరంలో స్థలాలు రాసేసుకుంటున్నారు వాళ్ళే అధికారంలో ఉన్నప్పుడు.
ఇప్పుడు ఇన్ని నీతులు చెప్తున్నటువంటి సాక్షి వారు లేక జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన ఇష్టారాజ్యంగా తీసుకున్నాడు. అమరావతిలో తీసుకున్నాడు, బయట వేరే చాలా జిల్లాల్లో తీసుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అట్లా తీసుకున్నది అని చెప్పి, తమ పార్టీ కోసం ఈ విధంగా స్థలాలు కేటాయించుకున్నది అని చెప్పి అప్పుడు టీడీపీ వాళ్ళు విమర్శించారు. ఇప్పుడు మళ్ళీ అదే కూటమి ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం వాళ్ళకి వాళ్ళు కేటాయించుకుంటున్నారు. మరి దీనికి సంబంధించి కోర్టులు కూడా ఇంతవరకు ఎటువంటి వ్యతిరేకతని వ్యక్తం చేయాలి, అది ఆశ్చర్యం. వీటి మీద కొన్ని కేసులు కోర్టులకు వెళ్ళి అసలు కోర్టు వాళ్ళు ఇంతవరకు బేసిక్ క్వశ్చన్ వేయాల. ఎందుకంటే ఆల్రెడీ ప్రభుత్వం తరఫున 2014-19 మధ్యకాలంలో అనుకుంటాను, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే ఒక పాలసీ జీవో ఇచ్చింది. ఏంటి? రికగ్నైజ్డ్ పార్టీస్కి స్థలాలు ఇవ్వచ్చు అని. దాన్ని అడ్డం పెట్టుకొని ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా తనకు తానే కేటాయించుకున్నాడు. అదే జీవో కింద ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం కూడా, ఈ తెలుగుదేశం ప్రభుత్వం కూడా తమకు తామే కేటాయించుకుంటున్నారు. ఇది లీగల్గా మరి ఎంతవరకు చెల్లుతుందో తెలియదు, కానీ మోరల్గా, నైతికంగా మాత్రం ఖచ్చితంగా ఇది అధికార దుర్వినియోగమే, అందులో సందేహం లేదు. సత్యం రామలింగరాజు పేరు వినే ఉంటారు చాలామంది. ఒకప్పుడు సత్యం కంపెనీ, సత్యం కంప్యూటర్ కంపెనీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్కి ఐటీ కేంద్రంగా గుర్తింపు రావడంలో సత్యం కంప్యూటర్స్ యొక్క పాత్ర చాలా ఉంది. 2000 సంవత్సర ప్రాంతంలో నేను ఒక సింగపూర్ కంపెనీకి పనిచేశాను. అది ఇంటర్నెట్ రిలేటెడ్, లైకోస్ అని దాని పేరు, కంపెనీ పేరు. అంటే గూగుల్కి ముందు, అది గూగుల్ లాంటిదే. సింగపూర్కి వెళ్ళినప్పుడు అక్కడ మీటింగ్ల కోసం, ఎందుకంటే సింగపూర్ సింగ్టెల్ అనేవాళ్ళు ఈ లైకోస్ అనేదాన్ని నడిపేవారు. అక్కడ హైదరాబాద్ నుంచి వచ్చాను అనగానే సత్యం కంప్యూటర్స్ అనేవాళ్ళు. హైదరాబాద్కి గుర్తింపు వచ్చింది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా హడావుడి చేస్తున్నాడు కాబట్టి ఐటీ రంగానికి సంబంధించి. దాంతోపాటు సత్యం కంప్యూటర్స్ కూడా అంతే పేరు ఉండేది. అటువంటి సత్యం కంప్యూటర్స్ తర్వాత ఏ విధంగా సర్వనాశనం అయిపోయిందో అందరికీ తెలుసు. ఎందుకంటే సత్యం రామలింగరాజు గారు తర్వాత బయటకు వచ్చి, ఇదిగో నేను దొంగ లెక్కలు రాశాను, 7,000 కోట్ల రూపాయలు లేని ఆదాయాన్ని చూపించాను, ఇలా ప్రతి సంవత్సరం చూపించుకుంటూ వస్తున్నాను, ఇప్పుడు 7,000 కోట్లు అయింది, దీన్ని ఎలా ఫిల్ చేయాలో నాకు అర్థం కావట్లేదు, అంటే పులి మీద స్వారీ చేస్తున్నాను, ఇప్పుడు పులి మీద నుంచి ఎలా కిందకి దిగాలో నాకు అర్థం కావడం లేదు అని చెప్పి ఒక లేఖ రాసి ప్రపంచానికి తెలియజెప్పారు. దాంతో సత్యం కంపెనీ కుప్పకూలిపోయింది. వేలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. రామలింగరాజు గారు జైలుకి వెళ్ళారు. ఆ తర్వాత ఆ కంపెనీని టెక్ మహీంద్రా వాళ్ళు కొన్నారు. ఆ కేసు ఇప్పటికీ నడుస్తోంది. ఈ రామలింగరాజు గారి సత్యం ఎపిసోడ్ మీద ఒక సీరియల్ తీశారు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అన్నమాట. దాని పేరు బ్యాడ్ బాయ్ బిలియనీర్స్. అందులో రామలింగరాజు గారి మీద ఒక ఎపిసోడ్, ఆల్రెడీ 3 ఎపిసోడ్లు వచ్చినాయి. 2020లోనే ఇది జరిగింది. 2020లో నెట్ఫ్లిక్స్లో వరుసగా 3 ఎపిసోడ్స్ వచ్చినాయి. 4వ ఎపిసోడ్ రామలింగరాజు గారి మీద. అప్పుడు రామలింగరాజు గారు కోర్టుకు వెళ్ళారు. ఆయన కేసులు ఇప్పటికీ కోర్టులో ఉన్నాయి కదా. ఈ విధంగా నా మీద ఈ సీరియల్ తీస్తే ఇందులో ఒకటేమో అర్ధసత్యాలు ఉన్నాయి, రెండోది నా ప్రతిష్టకి దెబ్బ, మూడోది కోర్టులో ఉన్న కేసుల్ని ప్రభావితం చేస్తుంది ఈ సిరీస్ అని చెప్పి కోర్టుకు వెళితే అది అప్పటి నుంచి కోర్టులో ఉన్నది. దాంతో నెట్ఫ్లిక్స్లో 2020లో రావాల్సినటువంటి ఈ ఎపిసోడ్ రాలేదు. ఇప్పుడు తాజాగా కోర్టు క్లియరెన్స్ ఇచ్చింది. అందువల్ల నెట్ఫ్లిక్స్లో ఈ ఎపిసోడ్ రాబోతోంది. 5 year లీగల్ బ్యాటిల్ అని చెప్పి రాస్తున్నారు. సెప్టెంబర్ 2020లో ఇది రావాల్సింది. ఈ ఎపిసోడ్ పేరు రైడింగ్ ద టైగర్ అట, అంటే పులి మీద స్వారీ అన్నమాట. ఆయన మాటల్లోనే, యాక్చువల్గా రామలింగరాజు గారే తన లేఖలో రాశాడు ఆ మాట. నెట్ఫ్లిక్స్లో వస్తున్నటువంటి ఈ సిరీస్ కార్డు కూడా ఇది, రామలింగరాజు గారి ఫోటో, బ్యాడ్ బాయ్ బిలియనీర్స్ ఇండియా ఓన్లీ ఆన్ నెట్ఫ్లిక్స్ అని. 31st డిసెంబర్కి రిలీజ్ అయింది, అంటే నిన్నే రిలీజ్ అయింది. చూడొచ్చు నెట్ఫ్లిక్స్లోకి వెళ్ళి. చాలా బాగా తీశారు ఈ సిరీస్. ఎందుకంటే అంతకుముందు ఉన్న 3 ఎపిసోడ్స్ కూడా ఎవరి మీద తీశారు, ఒకటేమో సుబ్రతో రాయ్ సహారా, అలాగే బెంగళూరు కింగ్ ఫిషర్ యజమాని ఉన్నాడు కదా విజయ్ మాల్యా, ఆయన మీద కూడా తీశారు. చాలా బాగా తీశారు.
వాటికి అవార్డ్స్ కూడా వచ్చినాయి. సో ఆ రకంగా ఈ సత్యం కుంభకోణం అనేది ఎలా జరిగింది అనేది ఈ ఎపిసోడ్లో ఉంటుంది. అప్పుడు ఏం జరిగింది బేసికల్లీ అంటే, సత్యం రామలింగరాజు గారు కంపెనీ బాగానే నడుస్తోంది, మరి అందులోంచి కొంత క్యాష్ తీసి వేరే వ్యాపారాలకు మళ్లించారు. దాంతో కొన్ని నష్టాలు వచ్చినాయి. దాన్ని పూడ్చుకోవడానికి కంపెనీ బాగా ఉందని చెప్పడం కోసం అని చెప్పి దొంగ లెక్కలు రాసి లాభాలు వస్తున్నట్టుగా చూపించారు. అంటే లేని వర్క్ని ఉన్నట్టుగా, ఆ వర్క్ మీద ఆదాయం వచ్చినట్టుగా, ఆ ఆదాయం పెరుగుతున్నట్టుగా ఏడాదికేడాది చూపిస్తూ వచ్చారన్నమాట. దీని వెనక ఉన్న ఒక రాజకీయ కోణం ఏంటంటే, ఇవన్నీ కూడా అన్వెరిఫైడ్ ఎలిగేషన్స్. ఎందుకంటే ఈ ఆరోపణలకు సంబంధించి ఎటువంటి ఆధారాలు ఇప్పటివరకు బయటపడలా. కానీ అప్పట్లో విస్తృతంగా ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే, 2004 వరకు రామలింగరాజు గారి పని చాలా బాగుంది యాక్చువల్గా. 2009లో ఆయన ఈ దివాలా ఎత్తింది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనతో సంబంధాలు ఏర్పడినాయి. అప్పుడు మెట్రో కూడా ఆయనకి ఇవ్వడానికి కొన్ని ప్రయత్నాలు జరిగినాయి. ఆ నేపథ్యంలో రాజశేఖర రెడ్డి గారు ఒత్తిడి తీసుకొచ్చి కొంత డబ్బు మళ్లించారు ఆయన దగ్గర నుంచి అని, దాన్ని పూడ్చుకోవడం కోసం అని చెప్పి దొంగ లెక్కలు ఈయన రాసుకున్నాడని, ఆ రియల్ ఎస్టేట్ వెంచర్లోకి వెళ్లకుండా ఉంటే ఆయనకి ఇబ్బందులు వచ్చేవి కావని, ఆ కారణం చేత గతంలో 2004 వరకు ఆయన బిల్ గేట్స్, బిల్ క్లింటన్ ఇట్లాంటి వాళ్ళ పక్కన కూర్చున్న వ్యక్తి, హైదరాబాదులో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న వ్యక్తి సడన్గా ఒక మోసగాడుగా ముద్ర తెచ్చుకోవాల్సి వచ్చింది అని చెప్పి కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఎంతవరకు వాస్తవమో తెలియదు అవి. సో వాటికి సంబంధించి కూడా ఈ ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో ఉన్న ఎపిసోడ్లో ఏమైనా ప్రస్తావన ఉంటుందేమో చూడాలి.